సో మొత్తానికి 17 నియోజకవర్గాల యువ అభ్యర్థులు ఒకసారి చూసుకున్నట్టయితే మొదటగా వరంగల్ నియోజకవర్గం చూద్దాం. వరంగల్ నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం. సో వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి 3 పేర్లు అయితే ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. అందులో సర్వే సత్యనారాయణ మొదటగా వినిపిస్తున్న పేరు, అలాగే మోత్కుపల్లి నరసింహులు, అలాగే అద్దంకి దయాకర్. సో ఈసారి అయినా సరే ఇక్కడ అద్దంకి దయాకర్కి న్యాయం జరుగుతుందా అని చెప్పేసి చూడాలి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే ఎమ్మెల్సీ దాదాపు ఇద్దరికి ప్రకటించారు, బల్మూర్ వెంకట్కి అలాగే మహేష్ కుమార్ గౌడ్కి. అందుట్లో అద్దంకి పేరు ప్రధానంగా వినిపించింది. కేవలం చివరి నిమిషంలో అద్దంకి పేరు మాయమైనట్టు కూడా తెలుస్తుంది. సో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి వచ్చినా కూడా తుంగతుర్తి నుంచి చివరి క్షణంలో అద్దంకి దయాకర్ పేరు కూడా అక్కడ లేకపోవడం అనేది 2 సార్లు త్యాగం చేశారు కాబట్టి వరంగల్లో డెఫినెట్గా అద్దంకి దయాకర్కి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి 3 పేర్లు అయితే దాదాపుగా ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నరసింహులు, అద్దంకి దయాకర్ పేర్లు అయితే కన్ఫర్మ్. అందుట్లో మోత్కుపల్లి నరసింహులు గారు గతంలో అంటే ఫస్ట్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి రావడం అనేది జరిగింది. సో వీళ్ళిద్దరిలో చూసుకున్నట్టయితే సర్వే సత్యనారాయణ గారు సీనియర్ నాయకులు, అద్దంకి దయాకర్ గారు సీనియర్ నాయకులు. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. సో అద్దంకి దయాకర్ పేరే దాదాపుగా ఫైనల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే నాగర్ కర్నూలు చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం. అందుట్లో సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మల్లు రవి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. అలాగే చార్కొండ వెంకటేష్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చార్కొండ వెంకటేష్ ఉన్నారు. మల్లు రవి గారు ఢిల్లీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వానికి సంబంధించిన కీలక బాధ్యతలో మల్లు రవి గారు ప్రస్తుతం ఉన్నారు. మల్లు రవి గారి సోదరుడే మల్లు భట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. సంపత్ కుమార్ ఏఐసిసిలో కీలక పదవిలో ఉన్నారు ప్రస్తుతం. అంటే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు. ఈ 3 పేర్లు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిందంటూ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ సంపత్ కుమార్ అలాగే మల్లు రవి ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి అవకాశం ఉండే అంటే చాయిసెస్ మాత్రం ప్రధానంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ ఎస్టీ సామాజిక వర్గం. సో ఆదిలాబాద్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సోయం బాపురావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో ఇక్కడ 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నరేష్ జాదవ్